నమస్తే, నా పేరు పిబి చారి. గత వీడియోలో డార్విన్ పరిణామ సిద్ధాంతం యొక్క ఫలితాలు ప్రజలకి మేధావులకి చేరటంతో ఎప్పుడైతే ఆ పరిశోధన ఫలితాలు ప్రజలకి చేరినాయో, ప్రజలు ప్రశ్నించటం మొదలెట్టారో, మతం వీళ్ళ మీద, విజ్ఞాన శాస్త్రవేత్తల మీద విరుచుకుపడింది. జోర్దానో బ్రూనో హత్య, గెలీలియో అరెస్టు, ఇలాంటివన్నీ జరిగి ప్రపంచంలో ప్రతి మతము కూడా శాస్త్ర విజ్ఞానాన్ని ఎప్పుడూ నిరోధించే పద్ధతిలోనే ఉంటుందే తప్పితే, మతం అన్నది నల్లమందు లాంటిది. అది ప్రజల్ని మభ్యపెడుతుంది, మత్తులో ముంచుతుంది. అందువలన ఈ శాస్త్ర విజ్ఞానాన్ని కూడా నిరోధించడానికే ప్రయత్నం చేశాయి అన్ని మతాలు, అన్ని సంస్కృతుల్లో కూడా. అయితే గత వీడియోలో మనం డార్విన్ కాలం నాటికి, ఆ తర్వాత కొంతకాలం వరకు కూడా కొన్ని విషయాలకి సమాధానాలు దొరకలేదు అని మనం భావించాం అని తెలుసుకున్నాం. అది ఏంటి అని అంటే, ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో అందరూ ఒకే రకంగా ఉండకుండా కొంత తేడాలతో ఉంటాయి. ఈ తేడాలు అనేటువంటివి వారసత్వంగా సంక్రమిస్తాయా అన్నటువంటి విషయాలు ఆనాటికి తెలియదు. వారసత్వ విజ్ఞానం అన్నటువంటిది అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ఆ విషయాలకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యాయి. దాంతో డార్విన్ చెప్పినటువంటి న్యాచురల్ సెలక్షన్ అన్నటువంటి సిద్ధాంతం కూడాను మరింత పరిపుష్టమైంది. ఈ వారసత్వ విజ్ఞానానికి సంబంధించినటువంటి సూత్రాలని కనుక్కున్నటువంటి వాడు మెండెల్ అనే ఆయన. ఈ మెండెల్ అనే ఆయన ఒక క్రిస్టియన్ మఠంలో ఒక చిన్న ఉద్యోగస్తుడు. ఈయన చర్చిలో పనిచేసేటప్పుడు ఆ చర్చికి పెద్ద బొటానికల్ గార్డెన్ ఉంది. అందులో రకరకాల మొక్కల్ని పెంచడం, వాటికి అంటుగట్టడం అంటే క్రాస్ చేయటం, ఇలాంటి పని చేస్తూ ఎక్కువ కాలం గడిపేవాడు. ఆయన ఉన్న ఆ బొటానికల్ గార్డెన్లో అనేక మొక్కల మీద ఆయన పరిశోధనలు చేసి వారసత్వ సూత్రాలని, ముఖ్యమైనటువంటి వారసత్వ సూత్రాలని కనుక్కున్నటువంటి వాడు మెండెల్. ఈయన బఠానీ మొక్కల మీద ప్రయోగం చేశాడు. ఆ బొటానికల్ గార్డెన్లో బఠానీ మొక్కలు ఉన్నాయి. అవన్నీ ఒకే జాతికి చెందినటువంటి బఠానీ మొక్కలు, ఎందుకంటే వాటిని క్రాస్ చేయవచ్చు కాబట్టి. దాంట్లో కొన్ని మొక్కలకి ఎర్రటి పూలు పూసేవి, కొన్ని మొక్కలకి తెల్లటి పూలు పూసేవి. అయితే ఆయన ఏం చేశాడు అని అంటే, ఈ ఎర్రటి పువ్వులు పూసే మొక్కలకి అలాంటి ఎర్రటి పువ్వులే పూసే మరొక మొక్కలకి అంటుకట్టాడు. వాటికి వచ్చిన విత్తనాలను నాటితే అన్నీ కూడాను ఎర్రటి పువ్వులే పూసాయి. అలానే తెల్లటి పువ్వులు పూసే మొక్కకి మరొక తెల్లటి పువ్వు పూసేటువంటి మొక్కకి మధ్య అంటుకడితే వాటి నుంచి వచ్చినటువంటి మొక్కలు వాటికి కూడాను తెల్లటి పూలే పూసాయి. అంటే ఇవి రెండు స్వచ్ఛమైన రకాలన్నమాట. ఈయన వీటి పూల రంగును తీసుకున్నాడు. ఇప్పుడేం చేశాడు అని అంటే, ఎర్రటి పూలు పూసే మొక్కని తెల్లటి పువ్వులు పూసే మొక్కకి రెండిటికి క్రాస్ చేశాడు, అంటే అంటుకట్టాడు. ఆ సంకరంగా వచ్చినటువంటి ఆ విత్తనాలను నాటాడు. వాటికి పూసిన పువ్వుల్లో అన్నీ ఎర్రటి పూలే పూసాయి, తెల్లటి పువ్వు ఒక్కటి కూడా లేదు. తెలుపు అన్నది సంపూర్ణంగా మాయమైపోయింది. అయితే అన్ని ఎర్రటి పువ్వులు పూస్తే ఆ ఎర్రటి పువ్వులను తీసుకొని వాటిలో పరాగ సంపర్కం చేశాడు. ఇలాగా వాటి అండానికే, వాటి ఓప్సుల్ని, పొప్పుడిని వాటి అండానికే కలిపాడు. కలిపిన తర్వాత వాటి నుంచి వచ్చినటువంటి విత్తనాలను నాటితే కొన్ని ఎర్రటి పువ్వులు పూసే మొక్కలు, కొన్ని తెల్లటి పువ్వులు పూసే మొక్కలు వచ్చాయి. రెండవ తరంలో మాయమైపోయినటువంటి తెల్లటి పువ్వులు మూడో తరంలో మళ్ళీ
ప్రత్యక్షమైనవి. అయితే గమ్మత్తు గొప్పతనం ఎక్కడొచ్చిందంటే, మెండెలికి గొప్ప కీర్తి ఎప్పుడొచ్చింది అని అంటే, ఇప్పుడు ఎర్రటి పువ్వులు పూసేటువంటి మొక్కకి ఎప్పుడైతే పరాగ సంపర్కం చేస్తే వాటి నుంచి వచ్చిన విత్తనాలని వాటి నుంచి వచ్చిన మొక్కలకి కొన్ని ఎర్రటి పువ్వులు కొన్ని తెల్లటి పువ్వులు పూసే మొక్కలు ఎప్పుడైతే పుట్టినాయో, ఇవి ఎన్ని ఎర్ర పువ్వులు పూసే మొక్కలు ఎన్ని తెల్ల పువ్వులు పూసే మొక్కలు అన్నదాన్ని లెక్కగట్టడమే ఆయనకు అపారమైన కీర్తిని తీసుకొచ్చి పెట్టింది. అది ఆ ప్రయోగం అనేక సార్లు ఆ ప్రయోగం చేశాడు. ప్రతిసారి చేసినప్పుడు కూడా ప్రయోగం కొన్నిటికి ఎర్రటి పువ్వులు పూసేవి, కొన్నిటికి తెల్లటి పువ్వులు పూసేవి. అది ఏ నిష్పత్తుల్లో ఉన్నాయండి? 3:1 నిష్పత్తి. అంటే 3 వంతులు ఎర్రటి పువ్వులు 1 వంతు తెల్లటి పువ్వులు పూస్తున్నాయి. ఎన్నిసార్లు చేశాడు ఈ ప్రయోగం, తిరిగి చేశాడు. అయినా కానీ 3:1 రేషియోలోనే ఎరుపు పువ్వులు 3 వంతులైతే తెల్లటి పువ్వులు 1 వంతుగా నిర్ధారణ చేశాడు. ఇది అలానే తెల్లటి పువ్వులు పూసే మొక్కని తీసుకున్నాడు. దాంట్లోకి స్వపరాగ సంపర్కము పరపరాగ సంపర్కము 2 చేసి చూశాడు. వాటికి ఎక్కడా పొల్లు పోకుండా తెల్లటి పువ్వులే పూసాయి. తెల్లటి పువ్వులు పూసే మొక్కలకి ఎప్పుడూ తెల్లటి పువ్వులే వస్తున్నాయి. కానీ ఎర్ర పువ్వులు పూసే మొక్కలకు మాత్రం ఎరుపు రంగు పూలు వస్తున్నాయి, తెల్లటి రంగు పూలు వస్తూ ఉన్నాయి. అప్పుడు ఆయన ఒక నిర్ధారణకు వచ్చాడు. ఓహో, వీటిలో పూల రంగుని నిర్ణయించే పదార్థం ఏదో ఉన్నదన్నమాట. ఇది ఎన్నిసార్లు ఈ ప్రయోగాలు చేసినా ఇది పోదు అది పోదు. కాబట్టి పూల రంగుని నిర్ణయించేటువంటి ఒక పదార్థం ఏదో దీంట్లో ఉండాలి. దానిని ఆయన ఫ్యాక్టర్స్ అని పేరు పెట్టాడు. ఫ్యాక్టర్స్ అన్నాడు, ఎలిమెంట్స్ అని చెప్పేసి అన్నాడు. దాన్ని ఆయన గ్రహించిన తర్వాతనే, ఈ వారసత్వ విజ్ఞానం పెరిగిన తర్వాతనే ఈ చార్లెస్ డార్విన్ యొక్క న్యాచురల్ సెలక్షన్ అనేటువంటి పరిణామ సిద్ధాంతం అన్నది మరింత పరిపుష్టమైంది. ఈ మెండెల్ ఈయన కనుక్కున్నటువంటి ఈ వారసత్వ సూత్రాలను ఆయన రాసి 1866లో ఆయన దాన్ని ప్రచురించారు. ఆ రోజుల్లో జీవశాస్త్రంలో మంచి పాండిత్యం కలిగిన వాడు, ప్రముఖుడు అయినటువంటి కార్ల నగేలి అనేటువంటి ఒక జీవశాస్త్రవేత్తకి తను కనిపెట్టిన ఈ సూత్రాలను పరిశీలించమని ఆయనకి పంపించాడు. అయితే ఆయన దాన్ని పట్టించుకోకుండా బుట్టదాఖలు చేశాడు. అంతటి పెద్ద సైంటిస్టే పట్టించుకోకపోతే ఇక ఆ తర్వాత మెండెల్ని మొత్తం లోకం అంతా మర్చిపోయింది. 19వ శతాబ్దం 1900 సంవత్సరాల తర్వాత 3 జీవశాస్త్రవేత్తలు స్వతంత్రంగా వారసత్వ సూత్రాలని కనుక్కున్నారు. వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చిందో ఏమో తెలియదు, కానీ మనకన్నా ముందు వీటి మీద ఎవరైనా పరిశోధనలు చేశారా అని వాళ్ళు వెతుకులాట మొదలెట్టారు. ఆ వెతుకులాటలో 1866లో మెండెల్ కనిపెట్టినటువంటివి వాళ్ళకి వారసత్వ సూత్రాలకి సంబంధించినటువంటివి వాళ్ళు కనిపెట్టారు. ఇదేంటిది, మనకన్నా ముందు 34 ఏళ్ల క్రితం ఒక అజ్ఞాత క్రైస్తవ మఠాధికారి కనిపెట్టాడు ఈ సూత్రాలని, 34 ఏళ్ల క్రితమే కనిపెట్టాడు అన్నది ఆ శాస్త్రవేత్తలకు మరింత ఆశ్చర్యం వేసింది. ఆ శాస్త్రవేత్తలు మొట్టమొదటి కనిపెట్టింది మెండెలే కాబట్టి ఆ ఘనత మెండెల్కే ఇచ్చారు. అప్పటి నుంచి మెండెలిజం పేరుతోటి జీవశాస్త్ర విజ్ఞానంలో అత్యంత ప్రముఖ పాత్రని పోషించింది. ఇదే డార్విన్ యొక్క పరిణామక్రమ సిద్ధాంతాన్ని మరింత పరిపుష్టం చేసింది. మొక్క కానీ అంటే వృక్షం కానీ మనిషి కానీ మొట్టమొదట ఏకకణంతో జీవులు బయలుదేరుతాయి, ప్రారంభిస్తాయి. ఆ కణాలు 1, 2గా, 2 4గా, 4 8గా, 8 16, 16 32గా అలా కణ విభజన అయ్యే కొద్దీ మనిషి జీవి యొక్క శరీరంలోని అవయవాల వైవిధ్యం
సైజులు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది పరిణామక్రమం. వచ్చే వీడియోలో మనం DNA యొక్క నిర్మాణం ఎలా ఉందో ఆ విషయాన్ని గురించి మనం చర్చించుకుందాం. నమస్తే.